గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆహారం లేకయున్నను తన్ను తాను పొగుడుకొని వానికంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. ఎవరైనా సరే తన్ను తాను హెచ్చించుకుని గణపరుచుకుని గొప్ప చేసుకుంటే ఈ సృష్టిలోనే మొట్టమొదటి పాపం చేసిన వాడైనటువంటి సాతానుని పోలిన వాడు అనే సత్యాన్ని గమనించాలి. సాతానుడు దేవుని సన్నిధిలో పరలోకములో ఒక లూసిఫర్గా, అభిషేకం నొందిన కెరూబుగా ఉన్న ఒక దేవదూతగా ఉన్న వ్యక్తి భూమి మీదకి నెట్టివేయబడి ఇప్పుడు సాతానుగా ఉండడానికి గల కారణం ఏంటంటే తన్ను తాను హెచ్చించుకోవడం. మనల్ని మనం హెచ్చించుకునే ఆ యొక్క సాతాను క్యారెక్టర్ మనలో ఉన్నదా, ఆ యొక్క చెడ్డ గుణం మనలో ఉన్నదా అంటే ఒక 5 లక్షణాలు మనం చెక్ చేసుకుందాం. ఆ 5 లక్షణాలు మనలో ఉంటే ఆ గుణం మనలో ఉన్నట్టే. ఒకటి, మన గురించి మనమే ఎక్కువ మాట్లాడుకోవడం, మన గురించి మనమే ఎక్కువ చెప్పుకోవడం. ఇప్పుడు చదవబడిన వాక్యంలో ఉంది అది. వాడికి తిండి ఉండదు కానీ వాడు చాలా గొప్పవాడని చెప్పుకుంటాడట. మన గురించి మనమే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం, ఒకవేళ ఏమన్నా ఉంటే దానికి ఇంకా ఎక్కువగా చెప్పుకోవడం. స్పీకింగ్ హై ఆఫ్ అవర్ సెల్ఫ్స్. దీనికి ఇది మొదటిది. రెండో పాయింట్ ఏంటంటే స్పీకింగ్ లో ఆఫ్ అదర్స్. మన గురించి మనం చెప్పుకోవడం గొప్ప ఎక్కువగా, అది మొదటిది. అయితే రెండోది ఎదుటి వారిని కించపరిచి మాట్లాడడం, ఎదుటి వారిని తగ్గించి మాట్లాడడం, ఎదుటి వారిని నీచపరిచి మాట్లాడడం. ఇది చాలా భయంకరమైనటువంటి దుష్ట గుణం. ఇది ఇద్దరు దేవుని మందిరానికి ప్రార్థనకి వెళ్ళారట. ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. ఆ సుంకరిని చూపించి ఈ పరిసేయుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆడికి లాంటి వాడిని కానందుకు నీకు వందనాలు ప్రభువా. ఆడు పాపి, ఆడికి లాంటి వాడిని నేను కాను అంటే ఇక్కడ ఏమంటాడంటే ప్రార్థనలో కూడా ఎదుటి వాడిని కించపరిచి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి తన్ను తాను హెచ్చించుకునే వాని లక్షణాలు ఏంటి? మొట్టమొదటిగా తన గురించి గొప్పలు మాట్లాడుకోవడం. రెండవదిగా ఎదుటి వారిని తగ్గించి ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడడం. మూడవదిగా ఇతరుల దగ్గర నుండి గౌరవ ఘనతలు ఆశించడం. దేవుని పక్కన పెట్టేస్తారు వాళ్ళు. మనుషుల ఘనతే కావాలా. పరిసయ్యుల క్యారెక్టర్ అది. వాళ్ళ ప్రార్థనలో కూడా అందరూ చూస్తున్నట్టుగా ప్రార్థన చేస్తారట, దీర్ఘకాల ప్రార్థనలు చేస్తారట. వారి బట్టలు, వస్త్రధారణ కానీ, వారి మాటలు కానీ అందరి దగ్గర నుంచి వందనాలు ఆశిస్తారట. అది పరిసయ్యుల క్యారెక్టర్. అందుకని యేసు ప్రభు వారి చాలా తీవ్రంగా గద్దిస్తూ వారిని అన్న మాట ఏంటి చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగో నమ్మగలరు? దేవుని యొక్క మెప్పొద్దు, ఒకరి మెప్పు ఒకరికి కావాలి అని పరిసయ్యులు దేవుడు తిడుతున్నాడు. కాబట్టి 3 విషయాలు. ఒకటి, తన్ను తాను పొగడుకోవడం. 2, ఎదుటివాడిని తగ్గించడం. 3, అందరి దగ్గర నుంచి గౌరవ ఘనతలను ఆశించడం. ఇక 4, ఏదైనా మనలో తప్పు ఉంటే ఎవరన్నా కరెక్ట్ చేస్తే అస్సలు ఆ కరెక్షన్ రిసీవ్ చేసుకోకపోవడం. ఎవడున్నాడు పర్ఫెక్ట్ ఈ భూమి మీద? భూమి మీద మనిషిగా పుట్టిన వారిలో యేసుక్రీస్తు ప్రభు తప్ప నీతిమంతుడు ఒక్కడును లేడు. ఆయన యేసు ప్రభు ఒక్కడే చెప్పగలిగాడు, నాలో పాపం ఉందని మీరు ఎవడు స్థాపించగలడు అని ఆయన ఒక్కడే చెప్పగలిగాడు. మనలో ఏవో లోపాలు ఉంటాయి, కానీ ఆ లోపాలని ఎదుటివాడు కరెక్ట్ చేసినప్పుడు అస్సలు ఒప్పుకో. అటువంటి నేచర్ కనుక మనలో ఉంటే ఇప్పుడే తొలగించుకోవాలి. తన్ను తాను హెచ్చించుకునే వాని నేచర్ ఇది. నిజమా? కొంచెం క్లియర్గా చెప్పండి, నా తప్పు ఏంటో నేను తెలుసుకుంటాను అని అడగాలి. ఒకవేళ తప్పు ఉన్నది అన్నప్పుడు ఖచ్చితంగా అది ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలి. 4వ క్యారెక్టర్ ఏంటంటే మన తప్పుని అస్సలు ఒప్పుకోకపోవడం. ఒకవేళ ఎవరైనా తప్పుని నిరూపించి అది కరెక్షన్ మనం రిసీవ్ చేసుకోకపోవడం. అండ్ ఫైనల్గా 5వది, దేవునికి చెందవలసిన మహిమను దొంగిలించడం. దేవునికి చెందవలసిన మహిమ. రాజు అయినటువంటి హేరోదు అగ్రిప్ప, ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదని ప్రజలు దేవుని గణపరిచినట్టు అతన్ని గణపరిస్తే దేవునికే మహిమ అన్నం మానేసి ఆ ఘనతను అతడు స్వీకరించినందుకు దేవుడు హేరోదు అగ్రిప్పని చంపినట్టుగా అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం ఉంటుంది. ఏ మనిషి అయినా
దేవుని తెలుసుకున్న తర్వాత దేవునికి చెందవలసిన మహిమను దేవునికి ఆపాదించకుండా ఆ మహిమను దొంగిలించేవాడు ఎవరంటే తను తాను హెచ్చించుకునేవాడు. సాతానుడు, లూసిఫర్ లాంటి క్యారెక్టర్. ఈ 5 కూడా, ఈ దుష్ట గుణాలు మనలో ఏమన్నా ఒక్కటి ఉన్నా సరే డేంజరే. ఒక్కటున్నా డేంజర్. ఏంటి 5? నన్ను నేను పొగుడుకోవడం, ఎదుటి వాడిని తగ్గించి మాట్లాడడం, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి గౌరవ ఘనతలు ఆశించడం, ఎదుటి వారు ఏదైనా తప్పు మనల్ని కరెక్ట్ చేస్తే అసలు ఒప్పుకోకపోవడం, దేవునికి చెందవలసిన మహిమని దేవుని మహిమపరచడం మానేసి ఆ మహిమను మనమే ఆపాదించడం. ఈ 5 దుర్గుణాలను, ఈ 5 చెడు క్రియలు మనలో ఎప్పటికీ ఉండకుండా చేసుకుందాం. ఎవరు పొగడాలి మనల్ని, ఎవరు ఘనపరచాలా, మనల్ని మనం పొగుడుకోవడం కాదు, దేవుని చేత బలానమ్మకమైన మంచి దాసుడు అనిపించుకునేలాగా జీవించడానికి మనం ప్రయాసపడదాం, ప్రయత్నిద్దాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధాత్మ సహాయం చేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయం ఇచ్చిన ఈ వాక్యం బట్టి వందనాలు. ఈ వాక్యం ప్రభు మా అందరి జీవితంలో ఆలోచింపజేసి మాలో అటువంటి లక్షణాలు ఏమన్నా ఉంటే అది చాలా అపాయకరమైన, ప్రమాదకరమైన లక్షణాలని వెంటనే వాటిని మేము తీసేసి మమ్మల్ని మేము హెచ్చించుకునే జీవితాన్ని, ఎదుటి వారిని తగ్గించే జీవితాన్ని, ఎదుటి వారి గౌరవ ఘనతలను, గౌరవ మర్యాదలు ఆశించే జీవితాన్ని, మా తప్పుని కరెక్ట్ చేస్తే రిసీవ్ చేసుకోకపోయే తండ్రి సమర్థించుకునే జీవితాన్ని, నీకు చెందవలసిన మహిమను దొంగిలించే జీవితాన్ని మాలోంచి శాశ్వతంగా తొలగించి ఎన్నటూ రాకుండా చేసి నీకు ప్రీతికరంగా నీ ద్వారా నమ్మకమైన నా మంచి దాసుడా, నా మంచి దాసురాలని నీ ద్వారా పిలువబడి నీ ద్వారా జీతం పొందుకునే జీవితం మాకు, మా కుటుంబాలకి ఇప్పుడు ఎల్లప్పుడూ దయచేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మనలను వాక్యానుసారంగా యేసుక్రీస్తు ప్రభును పోలి నడిచే విధంగా పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ నడిపించును గాక. ఆమెన్. 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 God bless you. Have a very blessed day.